వెల్కమ్ టు శాలిని బేబీ ఛానల్. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఈరోజు మనం మటన్ బిర్యానీ చేసేద్దాం. దానికి కావలసిన పదార్థాలు చూద్దామా? ముందుగా మనం మటన్ ని కుక్కర్ లో 3 విజిల్స్ పెట్టుకోవాలి. ఫ్రెష్ గా అల్లం పేస్ట్ మనము మిక్సీలోకి వేసేద్దాం. బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ చెక్క, పువ్వు, అనాస, ఇలాచి, సాజీరా, లవంగ, జాపత్రి, గరం మసాలా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ పౌడర్, అల్లం పేస్ట్, పుదీనా. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయలని కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా నెయ్యి, నూనె వేసుకోవాలి. ఆనియన్ ని ఎర్రగా వేయించుకుందామా? ఇప్పుడు బిర్యానీలోకి వేయాలంటే ముందుగా మనం రైస్ ని స్టవ్ మీద స్లిమ్ ఆగి పెట్టుకుందాము. బిర్యానీ ఆనియన్స్ బాగా రెడ్ అవుతున్నాయి. మనము కలుపుదామా దగ్గరుండి? రైస్ గాని మధ్యలో కలుపుతూ ఉండాలి. 10 పీసెస్ ఉడికినాయని చూద్దామా? వావ్, మెత్తగా ఉన్నాయి, ఉడికినాయి కూడా. వావ్, మసాలా బాగా పట్టుకుంటాయి. ఎందుకు అంటే అన్నాడు. బిర్యానీలోకి కావలసిన స్పైసెస్ అన్ని ఆయిల్ లోకి వేసేద్దామా? ఇప్పుడు మనం కలుపుదామా బాగా? మటన్ పీసెస్ అన్ని ఆయిల్ లోకి వేసేద్దామా? 3 స్పూన్స్ అల్లం పేస్ట్ వేయాలి మనము. 2 టమాటోలు, 4 పచ్చిమిరకాయలు, 4 గోడంబిలు, పెరుగు మిక్సీలోకి వేసుకోవాలి. ఇందులో చెక్క, లవంగ పౌడర్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ధనియాల మసాలా వేసుకోవాలి. హైదరాబాద్ బిర్యానీ మసాలా 2 స్పూన్స్ వేసుకుందాము. 2 స్పూన్స్ కారం పౌడర్ వేసుకోవాలి. పుదీనా మరి ఆనియన్స్ వేసుకోవాలి. రైస్ కొద్దిగా పల్కగా ఉన్నప్పుడే గ్రేవీలోకి వేసుకుందాము. కొద్దిగా మసాలాలోకి లేయర్గా వేసుకున్నాము. అన్నం అంతా లేస్ గా వేసుకుంటున్నాము. ఆ పుదీనా, కొత్తిమీర, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. దీన్ని 10 మినిట్స్ స్లిమ్ లో దమ్ అగ్గి పెట్టుకుందాము. బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ మళ్ళీ సూపర్ గా ఉంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.